నమస్తే, వెల్కమ్ టు ర్యాపిడ్ ఫైర్. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో రోజు రోజుకి మారుతున్న కీలక పరిణామాలు వళ్ళు బాళ్ళు వాళ్ళ బళ్ళు అవుతాయనడానికి ప్రత్యక్ష నిదర్శనం ఏపీలో గత ఎన్నికల్లో జరిగిన రాజకీయ పరిణామాలు. ఈ నేపథ్యంలో వైఎస్ఆర్సీపీ వైనాట్ 175 అంటూ చాలా కాన్ఫిడెన్స్గా ముందుకు వెళ్ళిన 11 సీట్లకే పరిమితం అవ్వడానికి గల కారణాలేంటి? సో రాజకీయ పరంగా ఎన్నో ఉండొచ్చు, కానీ ఎవరైతే వైఎస్ఆర్సీపీలో జగన్మోహన్ రెడ్డి గారి కోర్ టీమ్గా ఉన్న వాళ్ళ వైఫల్యాలు కూడా జగన్ని ముంచాయి అన్నది అందరూ మాట్లాడుకుంటున్న అంశం. ఇక జగన్మోహన్ రెడ్డి గారే మా జీవితం, జగన్మోహన్ రెడ్డి గారితో ఎన్ని సంవత్సరాలు అయిందా, ఆయనతోటే మేము ట్రావెల్ చేస్తాం, ఆయనతోటే ఉంటాం అనేవాళ్ళు కూడా ఉండలేక బయటికి రావడానికి కదా బలమైన కారణాలేంటి? అసలు ఎవరు పొమ్మన లేక పొగలు పెడుతున్నారు? ఈ అంశం ఎందుకు తీసుకొస్తున్నానంటే, ఈనాటి మన ర్యాపిడ్ ఫైర్ అతిథి వైఎస్ఆర్సీపీ ఒక్కగానొక్క నేషనల్ స్పోక్స్ పర్సన్ రవిచంద్రారెడ్డి గారు. అందరికీ సుపరిచితులు, మీడియా వాళ్ళు కావనియండి లేకపోతే ప్రేక్షకులు కావనియండి. సో ఆయన కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ఒక దేవుడిలా భావించి ఆయనతోనే నా ప్రయాణం అని ఆయన కూడా బయటికి వచ్చేసిన పరిస్థితి. ఆయన బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. అసలు వైఎస్ఆర్సీపీలో ఏం జరుగుతున్నది, జగన్మోహన్ రెడ్డి గారు భవిష్యత్ ఏంటి, బీజేపీని ఆయన ఎంచుకోవడానికి బలమైన కారణాలు ఏంటి? మనతో పాటుగా ఎక్స్క్లూజివ్గా రవిచంద్రారెడ్డి గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. నమస్కారం రవిచంద్రారెడ్డి గారు, ఎలా ఉన్నారు? బాగున్నానండి, చాలా రోజుల తర్వాత మీతో ఇంటర్వ్యూ. ఈరోజు వైఎస్ఆర్సీపీని వదిలి మరి బీజేపీలో చేరి దాదాపు నెల రోజుల టైం, ఇంకొక రోజు గడిస్తే నెల రోజులు అవుతుంది. సో నేపథ్యం చెప్పాలి, జనంలోకి విస్తృతంగా పోవాలి, ముఖ్యంగా మీడియా మాధ్యమం ద్వారా ఎందుకు రవిచంద్రారెడ్డి అనే వ్యక్తి అంతగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి అభిమానిగా ఉండి పార్టీని వదిలేయాల్సి వచ్చింది అనేది ఒక కోణం అయితే, మరి బీజేపీలోనే ఎందుకు చేరాడు, దానికి కల కారణాలేంటి, ఏమి సిద్ధాంతాలు పద్ధతులు, రాబోయే రోజుల కోసం తీసుకున్న ఈ నిర్ణయం దేనికి ఆకర్షితున్నై చేరాను అనేది మీడియా ద్వారానే చెప్పాలి. కాబట్టి మీలాంటి పరిచయం ఉన్న సెలెక్టెడ్ పీపుల్కి ఏదైతే ఇంటర్వ్యూలు ఇస్తున్నానో ఇవన్నీ కూడా ప్రజలకి పూర్తిగా అర్థం చేసుకుంటారని, రాజకీయాల్లో ఉండేవారి అభిప్రాయాలు రోజుకో రకంగా ఉండకూడదు, కానీ ఏదైనా ఒక నిర్ణయాత్మకమైన విషయం జరిగినప్పుడు ప్రజల యొక్క వాణి మనకు అనుకూలంగా ఉండాలి, మనం తీసుకున్న నిర్ణయానికి మోరల్ సపోర్ట్గా నిలవాలి. ఓకే, ఒక విషయం రవిచంద్రారెడ్డి గారు, మీరు వైఎస్ఆర్సీపీని దగ్గర నుంచి చూశారు, చాలా సంవత్సరాల నుంచి చూస్తున్నారు. ఇంత దారుణమైన ఓటమికి బలమైన కారణం ఏంటి? చాలా కారణాలు ఉన్నాయి. ఒకటి, జగన్మోహన్ రెడ్డి గారు 2019లో తీసుకున్న నినాదం కులం చూడం, మతం చూడం, ప్రాంతం చూడం, పార్టీలు చూడం, వర్గాలు చూడం, పేదవాడికి అండగా వైఎస్ఆర్సీపీ ఉంది, వైఎస్ఆర్సీపీ జెండా అజెండా కూడా అర్హత ప్రామాణికతగా పదవులు కానీ మరి కార్యక్రమాలు కానీ చిన్నపాటి వర్కులు కానీ నామినేటెడ్ పోస్టులు కానీ ప్రతిదీ కూడా అర్హత ప్రామాణికతగా ఇస్తా అని చెప్పి అధికారంలోకి రావడం జరిగింది. సుదీర్ఘంగా పాదయాత్ర సంవత్సరంకు పైగా చేశారు, ప్రజలతో మమేకమయ్యారు. మమేకమైన తర్వాత అంతకుముందు ఎలక్షన్లో దాదాపు ఒక 1% తేడాలో ఓడిపోయిన సింపతి ఒకవైపు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారి తనయుడిగా ఆయన్ని ముఖ్యమంత్రిగా చూడాలనుకున్న జనం యొక్క కోరిక ఒకవైపు, ఇవన్నీ వెరసి తీసుకున్న నినాదం ఏదైతే ఉందో యూనివర్సల్గా యాక్సెప్టబుల్. అలాంటి నినాదంతో 151 సీట్లు సాధించడం ఒక గొప్ప ఘన విజయం. మరి అలాంటి విజయాన్ని పొందిన తర్వాత ముఖ్యంగా 2024 ఎలక్షన్కి వచ్చేసరికి మరి ఎందుకు 11 సీట్లకు వచ్చాం? సమీక్షించుకుంటే మొట్టమొదట బెడిసికొట్టిన నినాదం యూనివర్సల్గా యాక్సెప్టబుల్గా ఉన్న కులం చూడం, మతం చూడం, ప్రాంతం చూడం, పార్టీ చూడం అన్న చెప్పిన నినాదాన్ని నుంచి వర్గీకరించుకునే స్థాయికి, నా ఎస్సీలు, నా బీసీలు, నా మైనారిటీలు అనే స్థాయికి ఒక వర్గానికి పరిమితమైందా ఈ పార్టీ అనే కాడికి రాసిన స్లోగన్ ఏదైతే ఉందో ఆ స్క్రిప్ట్ రాసిన వాళ్ళ దుర్మార్గం. దాంతోపాటు మరికొన్ని స్లోగన్స్ రాశారు. వైనాట్ 175, ఇది అతిశయం. ఈ అతిశయంతో ఆయన్ని మెప్పించడానికి రాసిన స్లోగనే, కానీ ఖచ్చితంగా తెలుసు కనీసం ఒక 10-15 సీట్లు ఎటు చూసినా ఏం చేసినా గెలవని అయితే తెలుసు కదా. ముందే ఫిక్స్ అయిపోయారా? అసలు గెలవని తెలిసిన సీట్లను కూడా వైనాట్ 175
రణనినాదం అని చెప్పి ఏదైతే పెట్టారో అతిశయం ఎదురు తంతుంది ఎప్పుడు కూడా. ఏదైనా షుగరే కదా, కాస్త స్వీటే కదా, ఒక చెంచా ఎక్కువ వేస్తే తినగలవా? అతిగా చెప్తే కూడా జనం ఆదరించరు, నమ్మరు అనేదానికి ఇది ఒక పెద్ద ఉదాహరణ. మరి ముఖ్యంగా జగనన్న మీరే మా భవిష్యత్తు, ఇదొక స్లోగన్. జగనన్న నువ్వే మా జీవితం, ఇలాంటి స్లోగన్స్ రాయమని ఎవరు చెప్పారు? ఇలాంటి వాటిని ఎంకరేజ్ చేసింది ఐపాక్ టీం, అక్కడున్న కోర్ రైటర్స్, వీళ్ళందరూ కలిసి జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించడంలో తలా ఒక చెయ్యేశారు. దాంతోపాటు కోటరీ యొక్క కుట్రలు, ప్రతిపక్ష పార్టీ బలం సంతరించుకోవడానికి కారణం ఈ కోవర్ట్లే. ముఖ్యంగా ఎప్పటికప్పుడు ఈ సోకాల్డ్ కోవర్ట్లు ప్రతిపక్షాలతో సంబంధంలో ఉన్నారో, లేకపోతే క్యాష్ బెనిఫిట్ పొందారో, లేకపోతే ఇంకేదైనా లావాదేవీలు చేశారో, నా దగ్గర నిర్దిష్టంగా సాక్ష్యాధారాలు లేవు కాబట్టి నేను ఆరోపణ చేయలేను, కానీ కోవర్ట్లు మాత్రం ఖచ్చితంగా వాళ్ళ కోసం పనిచేశారు. అంటే మీకు కోవర్ట్లు జగన్మోహన్ రెడ్డి గారు చుట్టూ ఉన్నారు అని చెప్పి అందులో ఉండగా తెలిసిందా, బయటకు వచ్చాక ఇప్పుడు తెలిసింది? ఇప్పుడు కూడా ఉన్నారు, అందుకే వదిలి రావడం జరిగింది. మీరు బయటికి రాకముందు నుంచి తెలుసా అక్కడ ఒక కోటరీ ఉంది? రాకముందు నుంచి ఈ జరుగుతున్న దుష్పరిణామాలు ఏవైతే ఉన్నాయో, ముఖ్యంగా ఆనం రామనారాయణ రెడ్డి గారిని, కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారిని, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి గారిని తీసేయడంలో మీ ప్రాంతం మా నెల్లూరు జిల్లాలో అప్పుడు వరకు లేని బలానికి ఏదైతే ఊతమిచ్చే విధంగా తెలుగుదేశం పార్టీకి వీళ్ళని క్యాండిడేట్లుగా సప్లై చేసిన ఘాతుకానికి బాధ్యులు ఎవరు? ఒక ఎమ్మెల్సీ ఎలక్షన్లో విప్పు ఇవ్వని ఎలక్షన్లో ఎమ్మెల్సీగా గెలిపించమని నీకు బాధ్యత పెడితే నువ్వు గెలిపించలేక ఆ కోపానికి నువ్వెక్కడ బలవుతావో అని దానికి వాళ్ళు కారణమయ్యారని చెప్పినప్పుడు, వాళ్ళని నిర్దాక్షిణ్యంగా బహిష్కరించినప్పుడు, వాళ్ళని బహిష్కరించడానికి ఆ స్థితి రావడానికి కారణమైన నువ్వు ఎందుకు తప్పుకోలే పార్టీ నుంచి? ఏమంటే ఒక నాయకుడు పార్టీ నుంచి ఎందుకు తప్పుకోలేదు? తప్పు చేసిన వాళ్ళు తప్పుకోవాల్సింది పోయి ఏది రైటో ఏది రాంగో అన్నది నాయకుడు చూసుకోలేరా? ఒకళ్ళ మీద నిందలేశారు, ఒకళ్ళ మీద నిందలేరనే అంశం కాదు కదా. ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి, ఒక పార్టీ అధ్యక్షుడి స్థాయి వ్యక్తులు ఏది రైటు ఏది రాంగో అనేది వాళ్ళు నిర్ధారించుకోవడం, చెప్పేవాళ్ళు 100 రకాలుగా చెప్తారు. చెప్పడం అయితే పర్వాలేదు, ఆ నిమిషంలో ఉన్న ఎమోషన్ని ఎన్కాష్ చేసుకొని ఆయన చేత అనిపించుకుని వీళ్ళు కావాల్సినవన్నీ చేసేయటమే అతి. ఈ అతికి కారణమే క్యాండిడేట్లని పూర్తిగా వైఎస్ఆర్సీపీ నుంచి తెలుగుదేశం పార్టీకి బలమైన అభ్యర్థుల్ని సప్లై చేశారు వీళ్ళు. వేమిరెడ్డి గారిని పంపించింది ఎవరు? వేమిరెడ్డి గారిని పంపించిన తర్వాత అప్పటికే ఆనం రామనారాయణ రెడ్డి గారిని, కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారిని, చంద్రశేఖర్ రెడ్డి గారిని ఇలాగ అందరినీ ఏర్పాటు చేసిన తర్వాత నెల్లూరు ఈడే కానీ ఒంగోలు నుంచి పోటీ చేసి గతంలో గెలిచి మాగొండ శ్రీనివాసరెడ్డి గారిని పంపించింది ఎవరు? లావు కృష్ణదేవరాయల గారిని, లేకపోతే బాలశౌరి గారు లాంటి పాత వైఎస్ఆర్ అభిమానిని, పార్థసారథి గారిని, ఇలా అనేక మందిని ఎవరైతే పంపించారో సక్సెస్ఫుల్గా ఎదురు పార్టీకి క్యాండిడేట్లు షార్టేజ్ లేకుండా కాదు రవిచంద్ర గారు, ఈ రకంగా చెప్తే నమ్ముతారండి ఎవరన్నా? వాళ్ళకి నచ్చకపోతే వెళ్ళిపోతారు తప్పించి పంపించేస్తే వెళ్ళిపోమంటే వెళ్ళిపోతారా? ప్రజలకు తెలుసు సార్, నమ్మారు కాబట్టి ఓట్లు వెళ్ళిపోయిన వాళ్ళకి వేశారు కానీ ఉన్న వాళ్ళకి వేయలే. ఎప్పుడు ఇది మీరు చెప్పింది వీళ్ళందరూ బాలినేని గారు వీళ్ళందరూ తర్వాత కదా, కోమిరెడ్డి గారు వీళ్ళందరూ ముందంటారా? ఎస్, బాలినేని గారు ఎలక్షన్ తర్వాత వెళ్ళారండి. నేననేది ఎలక్షన్కి ముందు వెళ్ళిన వాళ్ళందరూ గెలిచారే. మీరు అక్కడికి పంపించకపోతే అక్కడ ఆ టైంకి క్యాండిడేట్లు లేరే. ముఖ్యంగా ఆ క్యాండిడేట్ లేని భర్తీ చేయడం కోసం మీరు పంపించారనే అనుమానాలు ప్రతి ఒక్కరికి వచ్చాయి కదా. 1983లో మోస్ట్ చెరిష్మాటిక్గా పార్టీని 9 నెలల్లోకి అధికారంలోకి తెచ్చిన ఎన్టీఆర్ గారు కూడా నెల్లూరు జిల్లాలో 10కి 10 సీట్లు గెలిపించలేకపోయారు. మరి ఈసారి మీరు చేసిన అన్యాయానికి నెల్లూరు జిల్లాలో 10కి 10 సీట్లు వైఎస్ఆర్సీపీకి లేకుండా పోయినాయి కదా. తెలుగుదేశం గెలిచింది కదా. తెలుగుదేశం ఆవిర్భావం నుంచి గెలవని జిల్లాలో 10కి 10 సీట్లు గెలవడానికి కారణం ఎవరు? కోవర్ట్ రాజకీయం. ఈ కోవర్ట్ రాజకీయమే కారణం. మనవాడు అనుకున్నాడు అవతల వాడి కోసం పనిచేస్తే మన ఆఫీసులో కూర్చొని ఎలాగా? నచ్చలేదంటే వాళ్ళైనా పోవచ్చు, కానీ ఆ కోవర్ట్ని గుర్తించకుండా తిరిగి వాళ్ళకే పెత్తనం ఇచ్చి వాళ్ళ చేతిలోనే ఈరోజు కూడా పార్టీ నడుస్తున్నప్పుడు ఈ పార్టీకి మనుగడ ఉంటుందా అనే సందేహం అనేది. ఆధారాలు ఉన్నాయా, అపవాదం వేస్తున్నారా, ఎలా జరుగుతుంది ఏంటి అన్నది అది ముఖ్యం కదా. ఇప్పుడు ఆధారాలు అంటే ప్రతిదానికి ఒక కెమెరాతో రికార్డ్ చేసో, లేకపోతే ఒక ఆడియో క్లిప్పో, లేకపోతే ఇలాంటివన్నీ ఈరోజు టెక్నాలజీ రోజుల్లో వీటన్నిటికీ స్లోగా ఐస్ కత్తిలాగా వాడితే ఎలా ఆధారాలు ఉంటాయి సార్? జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్లారు ఇవేమన్నా ఇలా జరుగుతుందన్నా అని? సార్, నేను కోవర్ట్ అనే పదం కొందరిని ఉద్దేశించి పార్టీలో ఉన్నప్పుడే అన్నా. ఒకసారి కాదు, పదే పదే
నా ఎస్సీలు నా బీసీలు మైనారిటీలు అని చెప్పి అన్నప్పుడు 6 అగ్రకులాలు ఓవర్ నైట్ మన నుంచి దూరం జరుగుతున్నారని కూడా అన్నా. పార్టీలో ఉన్నప్పుడు అన్నా, మీడియా మాధ్యమంగా అన్నా. ఆ మీడియా మాధ్యమంగా అన్నందుకే నన్ను మీడియా రంగానికి దూరం చేయాలని, మాట్లాడేవాడికి మైక్ దాచిపెట్టాలని, రాసేవాడికి పెన్ను దాచిపెట్టాలని, లేకపోతే కొట్లాడేవాడికి కత్తి దాచిపెట్టాలని, ఏదైతే పార్టీ తరపున ఇతను యుద్ధం చేస్తున్నాడు మనం ఎక్కువగా ఫోకస్లోకి వచ్చే అవకాశం ఉంది, లేనిపోని తలకాయ నొప్పని నా నోరు నొక్కే ప్రయత్నం ఏదైతే చేశారో దానికి కారణంగానే పార్టీ వదిలి రావాల్సి వచ్చింది. నేను చేరింది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి డైనమిజం చూసి ఆయన నాయకత్వంలో పనిచేయాలని, జగన్మోహన్ రెడ్డి గారితోనే ఎల్లకాలం ఉండాలని వైఎస్ఆర్సీపీలో చేరడం జరిగింది. చేరింది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పార్టీలో, వచ్చేసింది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ నుంచి కాదు, వేరే వాళ్ళు ఎవరైతే కోవర్ట్ల పెత్తనంలో ఉందో ఆ పార్టీ నుండి బయటకు రావడం జరిగింది. బయట వచ్చే రోజు కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారితో నాకు ఎటువంటి సమస్య లేదు, నన్ను ఆదరించారు, నాకు పదవి ఇచ్చారు. పైగా నాకు డిజిగ్నేషన్తో పాటు 6 సంవత్సరాల్లో 2 సంవత్సరాలు ఒక కార్పొరేషన్ చైర్మన్ చేసి ఆల్మోస్ట్ క్యాబినెట్ ర్యాంక్లో పెట్టారు నన్ను. నాకు ఆయన ఏం తక్కువ చేయలేదు. అవును సార్, మరి జగన్మోహన్ రెడ్డి గారు ఉండు రవి అని చెప్పినప్పుడు ఎందుకు మీరు రావాల్సి వచ్చింది సార్? ఇప్పుడు మన ఇంట్లో ఒక పెద్ద ఉన్నాడు, ఆయన సముదాయించి మీరిద్దరు కలిసి పనిచేయండి అని చెప్తారు. చెప్పిన తర్వాత సరే అని తలుపుతారు. మీరు ఉండే టైంలో కాస్త అలా ఉండి మీరు వెళ్ళిపోగానే రోజు హింస పెడుతుంటే ఎన్నిసార్లు వచ్చి మీకు ఫిర్యాదు చేయాలి? ఒకసారి కాదు, 2 సార్లు కాదు, 4 సార్లు కాదు. అలా నెలల తరబడి మాట్లాడేవాడికి మైక్ లేకుండా వీడు మాట్లాడకూడదని కోరుకోవడం, పార్టీలో ఉన్న ఉనికి లేకుండా పోవాలని కోరుకోవడం అణచివేత చర్య కాదా? ముఖ్యంగా అదొక్కటే జరిగితే పర్లా, ఈ రోజుకి కూడా కోవర్ట్ రాజకీయం జరుగుతుంది. అలా చేసే వాళ్ళకే మళ్ళీ మీరు పెన్ను పేపర్ ఇచ్చి స్క్రిప్ట్లు రాయిపించుకుంటున్నారు. అదా చేసే వాళ్ళ చేతిలోనే మొత్తం పెత్తనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వైఎస్ఆర్సీపీని మళ్ళీ మీరు పెట్టారు. ఏది కావాలన్నా మళ్ళీ మేము వాళ్ళ దగ్గరికే వెళ్ళాలి కదా, మీ దగ్గరికి రోజువారీగా రాలేం కదా. అవును, మిమ్మల్ని టార్గెట్ చేయాల్సిన అవసరం ఏంటండి? ఉన్నది ఉన్నట్టు నికార్సుగా మొహం మీదే అడగడం, ఎదురు తిరిగి మాట్లాడడం నచ్చక. సో సార్, ఇప్పుడు ఎవరి సొంత ఆస్తి కాదు పార్టీ అంటే. ఈ పార్టీ ఫౌండర్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో పనిచేయడానికి మనం వచ్చాం. జగన్మోహన్ రెడ్డి గారు గెలవాలని కోరుకోవడం మా లక్ష్యం. ఆయన గెలిస్తే మాకు భవిష్యత్తు ఉంటుంది, ఆయన ఓడిపోతే మా భవిష్యత్తు పోయింది. ఆయన ఓడించిన వాళ్ళకి చర్యలు ఉండాలి కదా. ఉన్నోళ్ళనేమో గెలవగలిగిన వాళ్ళనేమో బయట పంపిస్తారు, ఉండేవాళ్ళేమో నీకు చెడ్డ చేసిన వాళ్ళు నీ చుట్టూనే ఉంటారు. అదే కొనసాగుతూ పోతే మళ్ళీ భవిష్యత్ అనేది ప్రశ్నార్థకం అవుతుంది. ఇంకోసారి మళ్ళీ మీరు గెలిచే స్థితి వచ్చినా ఆ స్థితిలో ఉన్నప్పుడు ఆఖరి నిమిషంలో అయినా బలమైన నాయకుల్ని పార్టీ నుంచి వాళ్ళు వెళ్ళగొడతారు. అప్పుడు మీరేం చేస్తారు? ఎలా గెలుస్తారు? తిరిగి మీరు కష్టపడి జనంలో తిరిగి అనేక సార్లు జనాల్ని సముదాయించుకొని యాంటీ ఇంకంబెన్సీని వాడుకొని కూడా మీరు అధికారంలోకి రావడానికి చేసే ప్రయత్నం ఫలిస్తుందని అనుకుందాం ఒక 2 నిమిషాలు. కానీ ఆ రోజు ఇది ఫలించేటట్టుంది అని అనుకున్నప్పుడు ఈ కోవర్ట్లు, మీ దగ్గర ఉన్న టీంలో ఉన్న కోవర్ట్లు ఖచ్చితంగా వాళ్ళని డిస్టర్బ్ చేసి వాళ్ళని వెళ్ళగొడతారా లేదా? వాళ్ళకి టికెట్లు రాకుండా చేస్తారా లేదా? ఎందుకంటే మీరు వాళ్ళ చేతుల్లోనే పనులన్నీ పెట్టారు. మీరు ఒక ఐపాక్ టీముని తీసుకోండి, ఐపాక్ టీంకి సంబంధించిన టీం మొత్తం కూడా 30 ఏళ్ళ లోపు వాళ్ళందరూ 35 ఏళ్ళు 40 ఏళ్ళ లోపు వాళ్ళు మాత్రమే రాబోయే రోజులకు మనకు పనికి రావాలనుకున్నప్పుడు సీనియర్ నాయకులందరికీ థ్రెట్ ఏర్పడింది. రాజకీయాల్లో సులభంగా 50-40 దాటిన తర్వాత 40 దాటిన తర్వాత 50-60 వయసులో వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు సీనియర్ నాయకులు అనేవాళ్ళు. వాళ్ళందరికీ థ్రెట్ కల్పించే విధంగా రకరకాల స్కీములు లేకపోతే స్లోగన్లు రాసి వై నాట్ 175 లాంటి నినాదం రాసి వాళ్ళ చేత పెత్తనం చేయించి వాళ్ళు ముఖ్యంగా ఏదైతే జనంలో తిరిగి పనిచేసి రిపోర్ట్ సీక్రెట్గా కానీ ఇస్తే బాగుండేది. అలా కాకుండా ఎవరు ఐపాక్ టీం అనేది తెలిసినప్పుడు వాళ్ళు ఇచ్చింది రాంగ్ రిపోర్ట్ ఏదైతే ప్రొజెక్ట్ అయిందో. ఎన్ని రకాల సర్వేలు సార్? దాదాపు 11 రకాల సర్వేలు చేశారు. ఒక్క సర్వే అయినా లేదు మనం వెనకబడిపోతున్నాం అని చెప్పే విధంగా జగన్మోహన్ రెడ్డి గారి ముందు ప్రొజెక్ట్ అయిందా? ఎవరు మేనేజ్ చేశారు ఈ సర్వేలని? ఇంటెలిజెన్స్ చేతిలో ఉంది. అనేక సర్వేలు చేశారు. నమ్మదగ్గనుకున్న వాళ్ళందరూ కూడా ఆయనకు నచ్చేట్టు సర్వేలు ఆయన టేబుల్ మీద పెట్టారు. కానీ నిర్మోహమాటంగా ఎవరైనా చెప్పారా? నిర్మోహమాటంగా ఏం చెప్పాలన్నా పార్టీలో ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒకటి ఆశిస్తారు. పొజిషనో, టికెటో, లాభసాటి పనో ఏదైనా. ఇలాంటి ఆశించిన వాళ్ళు ఎప్పుడు కూడా నిజాలు చెప్పలా. నేను ఉన్నదన్నట్టు మాట్లాడబట్టి నేను ఆ పార్టీలో లేకుండా పోయా. ఈరోజు ఇబ్బంది లేదు. కానీ నేను అనేది ఏంటంటే
ఉన్నది ఉన్నట్టు మాట్లాడితే చెడ్డ. అంటే నాయకుడు గెలవాలనుకుంటే తప్పు. అక్కడ ఉన్న కోటరీ పెద్దలకు నచ్చేటట్టు వాళ్ళ వర్గంలో చేరాలి. నేను డైరెక్ట్ జగన్మోహన్ రెడ్డి గారి వర్గంలో ఉన్నా, అందువల్లే నేను కోరుకున్న ఎమ్మెల్సీ కాలేకపోయి ఉండొచ్చు. కానీ కులం కోణంలో ఎమ్మెల్సీ కాలేకపోవడం చాలా బాధ కలిగించింది నాకు. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది అర్హత ప్రామాణికత అని. మరి రెడ్డిగా పుట్టడం నా నేరం అయితే నేనేం చేయగలను సార్? మీరైనా నేనైనా ఎవరమైనా ఏ ఇంట్లో పుట్టాలి, ఏ కులంలో పుట్టాలి, ఏ మతంలో పుట్టాలనే ఆప్షన్ దేవుడు ఇవ్వలా. దేవుడు డిసైడ్ చేశాడు. మనం ఏదో ఇంట్లో పుట్టాం. పుట్టిన తర్వాత ఊహ తెలిసిన తర్వాత కొంతకాలానికి ఎప్పుడో 7th క్లాస్కి వచ్చిన తర్వాత మనం క్యాస్ట్ గురించి డిస్క్రిప్షన్లో ఇంట్లో అడిగి రాసాం. మరి కులం ఒక్కటే ప్రాధాన్యత. మరి ముఖ్యంగా నిన్న మొన్న వచ్చిన వాళ్ళకి ఎమ్మెల్సీ, వాళ్ళు ఎవరో ఊరు పేరు తెలియని వాళ్ళకి ఎమ్మెల్సీ. మరి అసలు ఏం పని చేస్తారో తెలీదు, దేనికి పనికి వస్తారో తెలియదు వీళ్ళందరికీ ఎమ్మెల్సీ పదవులు ఎలా వచ్చాయి? ఎవరు చెప్తే ఇచ్చారు? జగన్మోహన్ రెడ్డి గారిని ఏ విధంగా ఏమార్చారు? రవిచంద్ర గారు ఇక్కడ ఒక విషయం, మనకి ఏదో సమస్య వచ్చినప్పుడు, మన ఇంట్లోనే ఏదో సమస్య వచ్చినప్పుడు ఇంట్లో ఉండే కొట్లాడాలి, లేకపోతే ఇంట్లో ఉండే ఆప్యాయతగా వెళ్ళి మనం అది సాధించుకోవాలి. ఇంట్లో నుంచి బయటకు వచ్చేసిన తర్వాత ఇంట్లో ఉన్నప్పుడే మీ మాట విన్న వాళ్ళు, మీరు బయటకు వచ్చాక మీరు ఎన్ని చెప్పినా ఏం చేసినా వైఎస్ఆర్సీపీకి అది ఇబ్బందికరంగా మారే అంశం కానీ వేరే ఏమైనా ఉపయోగం ఉంటుందా? బయటికి వెళ్ళిపోయాడు కాబట్టి ఏదో మాట్లాడుతున్నారని సింపుల్గా అదే వాళ్ళకి కావాల్సింది. నాతో ఆ సదరు వ్యక్తి అదే అన్నాడు, నువ్వు బయట ఉండి విమర్శిస్తే అది నాకు ఆశీర్వాదం, పార్టీలో ఉండి విమర్శించావు. ఇప్పుడు ప్రతి ఒక్కరూ నన్ను అడుగుతారు, నన్ను క్వశ్చన్ చేస్తారు, నన్ను పిన్ పాయింట్గా జగన్మోహన్ రెడ్డి గారి మీద టార్గెట్ చేస్తారు. ముందు ఇది నాకు లేనిపోని అంశం అయిపోయింది. నిన్ను ఏ విధంగా కంట్రోల్ చేయాలో అర్థం కాని పరిస్థితి. అవసరమైతే నేను వైల్డ్గా కూడా రియాక్ట్ అవుతున్నారు ఆయన. వైల్డ్ అంటే మీకు తెలుసు, వైల్డ్ అంటే ఎట్లా రియాక్ట్ అవుతారో. సో దానికంతా భయపడి మాత్రం మేము లేము. మేము చెప్పదలుచుకున్నది ఏంటంటే, సో ఖచ్చితంగా కూడా వైల్డ్గా రియాక్ట్ అవుతా అనేంత సీరియస్ అంశంగా ఆయన తీసుకున్నారే కానీ పద్ధతి ఏం మార్చుకోలే. పద్ధతి అసలు మార్చుకోలే. అణచివేతకి రోజువారీగా నా మీద ఆయన చేసిన పొమ్మన లేక పొగబెట్టిన విధానమే నేను పార్టీని వదిలిన తర్వాత ఎందుకు చెప్పాల్సి వస్తుంది ఇదంతా? ఎందుకు చెప్పాలి? నేను ఇప్పుడు పార్టీ నుంచి వచ్చేసాను, కొత్త పార్టీలో చేరాను, హ్యాపీగా కొత్త పార్టీలో పని చేసుకోవచ్చు. కానీ వైఎస్ఆర్సీపీ అభిమానులు దేశవ్యాప్తంగానే కాదు, దేశం బయట కూడా జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులందరూ నాకు కనెక్ట్ అయ్యారు. నేను ఒక ఫోటో ఈరోజు తెలుగుదేశం పార్టీ నాయకుడితో ఉన్నది కానీ ఫేస్బుక్లో పెడితే నేను దిగజారిపోయినట్టు వాళ్ళు మెసేజ్లు పెడుతున్నారు. కానీ కారణాలు తెలియాలనే ఉద్దేశంతో ఇవన్నీ చెప్తున్నా. ఇప్పుడు నాకే ఇంత జరిగితే ఎవరో ఎక్కడున్నారో తెలియని అభిమానులందరికీ ఎంత జరుగుతుంది? అభిమానులందరూ తన హీరో సినిమా సూపర్ హిట్ అవ్వాలని, తమ నాయకుడు పార్టీ హెడ్గా ఉంటే అతను ముఖ్యమంత్రిగా ఉండాలని కోరుకుంటారు. అవునా కదా సార్? మరి అటువంటి నాయకుడు ఓడిపోవడానికి కారణమవుతున్న వాళ్ళు, పనిచేసే వాళ్ళని, సామర్థ్యం ఉన్న వాళ్ళని బయట పంపిస్తున్న వాళ్ళు, గెలిచే క్యాండిడేట్ని బయట పార్టీకి సప్లై చేస్తున్న వాళ్ళు, పనికి మాలిన స్క్రిప్ట్లు రాసి పక్క పార్టీ కోర్టులుగా మన ఆఫీస్ నుంచి రిప్రజెంట్ చేస్తున్న వాళ్ళు, నేను పేర్లు చెప్పకపోయినా ప్రతి ఒక్కరికి తగులుతుంది నా మాట. ఏంటి చాలా ఆవేదనతో ఉన్నట్టున్నారు? ఆవేదన ఖచ్చితంగా ఉంటుంది సార్. ఎందుకంటే మీరు నాయకుడికి అంత దగ్గరగా ఉన్నప్పుడు మిమ్మల్ని నాయకుడికి కాకుండా చేయాలి, లేదంటే అక్కడ ఉండకుండా చేయాలి, ఊపిరాడకుండా వీడు ప్రశ్నలు సంధిస్తున్నాడు. సార్ TV9 వేదికగా రిజల్ట్ రోజున నేను ఒక్కడనే 10 గంటల 40 నిమిషాలు కూర్చున్నా. ఒకవైపు ఓడిపోతున్నాం, మనసంతా బాధ, లోపల నుంచి ఏడుపు తన్నుకొస్తుంది. కానీ తీసుకున్న నినాదాలు, ఆయనకు చేసిన కోర్టుగిరి అంతా మనసు నిండా బుర్ర గిర్రని తిరుగుతుంది. కానీ అక్కడి నుంచి పారిపోలా. ఏ ఛానల్లో ఒక్క డిబేటర్ కూడా వైఎస్ఆర్సీపీ తరఫున రిప్రజెంట్ కాలా. నాకు ఆల్టర్నేట్గా రిప్రజెంట్గా వస్తా అన్న మాజీ ఎమ్మెల్యేలు వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎవరు రాలా. అందుకని TV9 రిక్వెస్ట్ మేరకు 10 గంటల 40 నిమిషాలు కూర్చున్నాను. ఆ రోజు అక్కడే అదే వేదికలో చెప్పాను, మన ఫెయిల్యూర్స్ కారణం ఏంటి, మనం వర్గీకరించుకున్నాం, నా ఎస్సీలు, నా బీసీలు, నా మైనారిటీలు, మనం ఎవరికి వ్యతిరేకం కాదనేది కదా. చెప్తే అది డ్యామేజ్ అవుతుంది కదా సార్. ఓడిపోయినప్పుడు కూడా కరెక్ట్ చేసుకోకపోతే, దెబ్బ తగిలినప్పుడు కూడా ఆయింట్మెంట్ రాసుకోవాలనే ఆలోచన లేకపోతే ఆ దెబ్బ మరింత పెద్దదవుతుంది కదా. ఓడిపోయాం, పతనానికి వచ్చిన తర్వాత పద్ధతిగా కాదు, కనీసం మర్యాద కూడా లేకుండా, ప్రతిపక్ష స్థానం కూడా రాకుండా ఓడిపోయామే. విధానాలు సమీక్షించుకోవాల్సిన అవసరం ఉందంటారా? అవును, విధానాలు సమీక్షించుకోవడం ఉన్నప్పుడు సార్ బహిరంగంగా ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే, ఇంట్లో పోయి చెప్తే చెప్పనిచ్చేవాళ్ళు లేరు, కలవనిచ్చేవాళ్ళు లేరు. ఆయనకు అన్ని బ్యారియర్స్, ఆ బ్యారియర్స్ని దాటుకున్నా కూడా ఆయన ముందు పోయి చెప్పాలంటే వీళ్ళు పక్కనే కాంక్రీట్ కుర్చీ వేసుకొని కూర్చుని ఉంటారు. ఆయన ముందు చెప్పనిస్తారా సార్ వీళ్ళు? ఆయనకు వినబడేలాగా చెప్పాలంటే మీడియా మాధ్యమంగా కొన్ని మాటలు చెప్పకపోతే అవి ఆయన దాకా రీచ్గా వైరల్ అవుతాయి, ఇలాగ ఖచ్చితంగా ఆయనకు చేరుతాయి, చేరాయి కూడా. ఇవన్నీ చేస్తున్నది నేను ఒక్కడనే పార్టీలో.
నేను ఒక్కడనే ఏకమేకైన తయారయ్యాడు వీడు ఒక్కడే మాట్లాడతాడనే కాడికి సరే అయిపోయింది కదా, ఎపిసోడ్ అయిపోయింది, ఆ ప్రస్థానం అయిపోయింది. ఇప్పుడు కొత్తగా జాతీయ పార్టీలోకి వెళ్ళారు. ఈ ప్రస్థానం గురించి ఆలోచించాలి కదా. మరొక అంశం, జనసేన ఎఫెక్ట్ మొన్న ఎన్నికల్లో వైసీపీ మీద ఏ రకంగా పడిందనండి? జనసేన ఎఫెక్ట్ ఖచ్చితంగా ఉంది. ఓటుకు ఓటు పేపర్ మీద రాసుకున్న విధంగా పూర్తిగా ప్లస్ అయింది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి చరిష్మా ఒకవైపు నిలబడ్డప్పుడు పవన్ కళ్యాణ్ గారి ఓట్లు తెలుగుదేశంకి అంత ఈజీగా ట్రాన్స్ఫర్ కావనుకున్నాం. 100% ట్రాన్స్ఫర్ అయినాయి. అలాగే తెలుగుదేశం ఓట్లు కూడా జనసేనకి ట్రాన్స్ఫర్ అయినాయి. ఇద్దరితో పాటు జాతీయ పార్టీగా ఉన్న బీజేపీ ఓట్లు కూడా ఏదైతే కరెక్ట్గా బదలాయింపు జరిగిందో దానివల్ల బీజేపీ కూడా 8 మంది ఎమ్మెల్యేలను పొందింది, 3 ఎంపీలను పొందింది. సో ఒకవైపు జగన్మోహన్ రెడ్డి గారికి ఉధృతమైన వ్యతిరేకత ఏదైతే ఎస్టాబ్లిష్మెంట్ వచ్చిందో, సో ఖచ్చితంగా కూడా దాంతోపాటు ఇవన్నీ కూడా పేపర్ మీద ఏ విధమైన లెక్కేసుకున్నా ఆ విధంగా ఓట్లు రాబట్టే ఇంత భారీ మెజారిటీ వచ్చింది. 164 సీట్లు, 1 కాదు 2 కాదు. 100% స్ట్రైక్ రేట్తో జనసేన గెలవటం, 10 సీట్లలో 8 సీట్లు బీజేపీ గెలవటం, అసలు ఊహకందని రిజల్ట్ రావటం, 144లో 133 ఏదైతే తెలుగుదేశం పార్టీ గెలవడం, ఇది మామూలు విషయం కాదు. ఖచ్చితంగా కూడా ఇంత డిబాకిల్ జరిగాక సమీక్ష చేసుకోవాలి కదా. ఇప్పుడు మీరైనా నేనైనా ఒక కంపెనీలో ఉన్నా, ఒక పార్టీలో ఉన్నా, ఆ సంస్థ ఎదగాలి, ఆ సంస్థ తిరిగి గెలవాలి, గెలుపు బాటలో పయనిస్తేనే మనకు భవిష్యత్తు. మనం ఉన్నదాన్ని ఎదగనీయకుండా ఆపుతుంటే ఇంకొకసారి మళ్ళీ ఓడిపోతే మాలాంటి వాళ్ళకి ఫ్యూచర్ ఏముంటుంది సార్? ఒకవైపు పని చేయనీట్లా, రెండో వైపు ఫ్యూచర్ కనపడకుండా తిరిగి వాళ్ళకే ఆ అధికారం అంతా బదలాయించారు. అటువంటప్పుడు ఖచ్చితంగా కూడా ఆ పార్టీ నుంచి బయట రాబోయే ముందు నేను తీసుకున్న నిర్ణయం ఒకటే, వెళ్ళాలి పార్టీ నుంచి, ఇంకా తప్పదు. ఎందుకంటే ఉన్నా ఉనికి లేకుండా చేస్తున్నారు, ఉన్నా వినపడకుండా, కెమెరా కనపడకుండా దాచిపెట్టే ప్రయత్నం ఏదైతే జరుగుతుందో, ఈ దుర్మార్గం నుంచి బయటపోయేటప్పుడు సరైన పార్టీని ఎంచుకోవాలి. సరైన పార్టీ అంటే మన ముందున్న ఆప్షన్స్ని వదిలి వచ్చిన కాంగ్రెస్ పార్టీ కావచ్చు, తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది కాబట్టి తెలుగుదేశంకి రావచ్చు, లేదా ప్రయత్నం చేయొచ్చు, వస్తామని ప్రయత్నం చేయొచ్చు, వాళ్ళు తీసుకోకపోయినా ప్రయత్నం అయితే చేయొచ్చు. అలాగే జనసేనకు కూడా ప్రయత్నం చేయొచ్చు, అలాగే బీజేపీకి కూడా ప్రయత్నం చేయొచ్చు. కానీ నేను ఎంచుకున్న పార్టీ బీజేపీ. జాతీయ పార్టీలోకి తిరిగి వెళ్ళాలనుకున్నప్పుడు కాంగ్రెస్ పార్టీ ఆశావాహ దృక్పథంతో పనిచేయట్లేదు, జనానికి పనికొచ్చే అంశాలు ఏం లేవు, ఏదో మాట్లాడడం, మామ అనిపించడం, అది కూడా కోటరీలో బందీ అయిన పార్టీ అని నేను గుర్తించడం జరిగింది. బీజేపీలో కొన్ని విధానాలు ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీలో ఉన్నప్పటి నుంచి నచ్చుతున్నాయి. దేశభక్తి భావన ఉన్న ప్రతి ఒక్కరికి బీజేపీ నచ్చుతుంది. ఒక సగటు భారతీయుడిగా ఏం కోరుకుంటాడు సార్? దేశానికి బాగు జరగాలి, దేశం యొక్క ప్రతిష్ట పెరగాలని కోరుకుంటాడు. 1947 సంవత్సరంలో స్వాతంత్రం వస్తే భారతదేశానికి ఒక మాయని మరక అలాగే ఉండింది. ఏది? నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారు ఒక సంకల్పం తీసుకొని ఆర్టికల్ 370 రద్దు జమ్మూ కాశ్మీర్ మీద ప్రయోగించి దేశ భద్రత కోసం లడఖ్ను కేంద్రపాలిత ప్రాంతంగా చేయటం అనేది ఆహ్వానించదగ్గ పరిణామం, ప్రతి భారతీయుడికి ఆహ్వానించదగ్గ పరిణామం. ఆ రోజు నుంచి కూడా గమనిస్తూ ఉన్నా. సో నేను వైఎస్ఆర్సీపీలో ఉన్న జాతీయపరమైన అంశాల విషయంలో బీజేపీతో ఏకీభవిస్తూ వచ్చా. పబ్లిక్గా చెప్పకపోయి ఉండొచ్చు, నచ్చిన అంశం గురించి చెప్పాల్సిన రోజు చెప్పాలి. సార్ 1947లో నుంచి కాశ్మీర్లో ఆర్టికల్ 370 రద్దు చేసే వరకు 2 జెండాలు ఎగిరాయి ఈ దేశంలో. ఇది దేశానికి అవమానం. ఇప్పుడు భారతదేశపు జెండా మాత్రమే ఎగురుతుంది అక్కడ. ఇది గర్వమైన విషయం, ప్రతి భారతీయుడు సెల్యూట్ చేయాల్సిన అంశం. అందుకే నేను సెల్యూట్ చేస్తున్నా. మరీ ముఖ్యంగా అక్కడ నోట్ల రద్దప్పుడు అందరూ బీజేపీని విమర్శించారు. కానీ నోట్ల రద్దు తర్వాత అక్కడ టెర్రరిస్టు మోకలకి, ఆకతాయి మోకలకి పక్క దేశంలో ముద్రించిన కరెన్సీ లేకుండా ఉన్నందువల్ల జవాన్ల మీద దాడి ఆగిపోయింది. అలాంటి అల్లరి మోకలు ఇప్పుడు లేవు. మరీ ముఖ్యంగా ఆర్టికల్ 370 రద్దు చేయకముందు పాకిస్తాన్ పౌరులు కాశ్మీర్ వాసుల్ని పెళ్లి చేసుకోవచ్చు, కాశ్మీర్లో స్థలాలు కొనవచ్చు. కానీ ఇండియన్స్ ఎవరు కూడా స్థలాలు కొనకూడదు, ఇండియన్స్ ఎవరు కూడా కాశ్మీర్ వాసుల్ని పెళ్లి చేసుకోకూడదు. ఆ అంశం మీద మీరు ప్రభావితం అయ్యారా? 100%. నేను బీజేపీని సెలెక్ట్ చేసుకోవడంలో ఇది ఒక ప్రధానమైన కారణం. దేశభక్తి ఉన్న పార్టీలోకి వెళ్దాం. ఇలాంటి అంశాలన్నీ కూడా నేను చెప్పే స్కిల్ ఉన్న ఆరేటర్గా జాతీయ అంశంగా తీసుకొని పక్క రాష్ట్రాలకు వెళ్ళైనా ప్రచారం చేద్దాం. హిందీ మాట్లాడగలను కాబట్టి. మీరు ఇంకెక్కడ ఉండరు, నార్త్ వైపు మీ ఫోకసా? సార్ వాళ్ళు ఎక్కడ అసైన్మెంట్ ఇచ్చినా చేస్తా అని చెప్పా. ఏ పదవి అడగకుండా అన్కండిషనల్గా బీజేపీలోకి సాధారణ సభ్యుడిగా వచ్చా. 2 సంవత్సరాల పాటు నేను ఏ పదవి నేనంతటి నేనుగా అడగనని చెప్పా.
దాంతోపాటు నార్త్ ఇండియాలో ఏ రాష్ట్రానికి పంపించినా ప్రచారకగా పనిచేస్తానని చెప్పి సౌత్ ఫోకస్గా పవన్ కళ్యాణ్ ముందు పెట్టి ముందుకు వెళ్దామని ఆలోచన చేస్తున్నారండి, నిజమా? దానికన్నా ముందు ఇంకొక అంశం చెప్తా. భారతీయ జనతా పార్టీలోకి రావడానికి ప్రధానమైన కారణం ఇంకోటి కూడా ఉంది. వీటన్నిటితో పాటు ఇంకొక 2 కారణాలు చెప్తా, ఎందుకంటే ఇది దేశం మొత్తానికి పనికొచ్చే అంశం. వక్ఫ్ బోర్డు బిల్, ఇది అత్యంత దుర్మార్గమైన బిల్లు సార్. కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు దీని గురించి నిజంగా నాకు తెలియదు. దీని గురించి పార్లమెంట్లో చర్చ జరిగింది ఎప్పుడు? మొన్న 2024 ఎలక్షన్ జరిగాక ఈ బిల్లు పార్లమెంట్లో ప్రవేశపెట్టినప్పుడు అమిత్ షా గారు మాట్లాడుతున్నప్పుడు ఇంత దుర్మార్గం అని అనిపించింది. వక్ఫ్ బోర్డు కింద ఆస్తులు ఈ దేశంలో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండ్ మిలిటరీ దగ్గర ఉన్న స్థలాలకి సరిసమానంగా దాదాపుగా పోటాపోటీగా వక్ఫ్ బోర్డు కింద భూములు ఉన్నాయి. ఈ భూముల్లో చోళులు పాండ్యులు కట్టిన గుళ్ళు ఉన్నాయి, గవర్నమెంట్ ఆఫీసులు ఉన్నాయి, కొన్ని గ్రామాలు ఉన్నాయి, కొన్ని నగరాల్లో సగభాగం ఉంది, కొన్ని వేల ఎకరాలు ప్రతి జిల్లాలో కూడా దేశమంతా అనేక ఏరియాల్లో అనేక రాష్ట్రాల్లో వక్ఫ్ బోర్డు అధీనంలో ఉంది. ఈ వక్ఫ్ బోర్డుకి సంబంధించిన అక్రమమైన ఏదైతే చట్టం ఉందో దీనికి అమెండ్మెంట్స్ చేయడం కోసం బీజేపీ ప్రతిపాదించింది, ఎన్డీఏ ప్రతిపాదించింది. వెంటనే ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారు వక్ఫ్ బోర్డు బిల్లును ఆంధ్రప్రదేశ్లో రద్దు చేశారు. కొత్త అమెండ్మెంట్స్ వచ్చాక దాని గైడ్లైన్స్ ప్రకారం ఆంధ్రప్రదేశ్లో తిరిగి వక్ఫ్ బోర్డు దానికి సంబంధించింది నిర్ణయం తీసుకుంటా అని చెప్పారు. కానీ వైఎస్ఆర్సీపీ వక్ఫ్ బోర్డు బిల్కి మద్దతు ఇవ్వనని చెప్పింది. ఇది నాకు నచ్చలేదు. కానీ ఎక్కడ మాట్లాడాలి దీన్ని? ఖచ్చితంగా కూడా ఇంటర్నల్గా పార్లమెంటు సభ్యుల్లో ఎవరైతే ఉన్నారో ప్రధానంగా వాళ్ళతో మాట్లాడడం జరిగింది. మన అభిప్రాయాన్ని మార్చండి అని అడగడం జరిగింది. దీనికి సరైన పేర్లు అవసరమైతే ఎగ్జాంపుల్స్ కూడా నేను చెప్పగలను, కానీ వాళ్ళ పేర్లు తీయడం ఇష్టం లేక చెప్పట్లా. కానీ ఇది మన పార్టీ పాలసీ, మనం దానికి మద్దతు ఇవ్వడం లేదు అన్నారు. అంటే మైనారిటీ ఓట్ బ్యాంక్ కోసం దేశానికి పనికొచ్చే అంశం, దానికి మద్దతు ఎందుకు ఇవ్వరని కూడా అడగడం జరిగింది. ముఖ్యంగా అది ఎంత దుర్మార్గమైన చట్టం అంటే, వన్ ఫైన్ డే మీరు ఒక 50 సంవత్సరాలు 60 సంవత్సరాల నుంచి అనుభవిస్తూ తరతరాలుగా ఉన్న మీ ఆస్తి హక్కుని లాగేసుకునే అంత దుర్మార్గమైన చట్టం. దాని మీద సుప్రీంకోర్టుకు కూడా మీరు పోయేదానికి లేదు, అమ్మడానికి కొనడానికి లేదంటే అనుభవించడానికి లేదంటే సుప్రీంకోర్టుకు కూడా మీరు వెళ్ళలేరు. ఈ దేశంలో అందరికీ ఒకే చట్టం ఉండాలి. సుప్రీం కోర్టు అంటే అందరికీ గౌరవం ఉండాలి. మరి సుప్రీంకోర్టు కూడా వక్ఫ్ బోర్డుకు సంబంధించిన నోటీస్ని ఛాలెంజ్ చేయకూడదని చట్టం తెచ్చిన దుర్మార్గం కాంగ్రెస్ పార్టీ చేసింది. దీని గురించి విస్తృతంగా ప్రచారం చేయాలని లేదా? అప్పటికే అది జేపీసీకి రెఫర్ అయి ఉంది. ఇప్పుడు జేపీసీలో సానుకూలమైన నిర్ణయం వస్తుంది, అమెండ్మెంట్స్ జరగబోతున్నాయి. ఇవన్నీ కూడా నాకు బీజేపీలోకి చేరడానికి ప్రధానమైన అంశాలు. 500 ఏళ్ల కళ రామ మందిరాన్ని సాకారం చేయడం అయితేమి, యూనిఫామ్ సివిల్ కోడ్ తీసుకురావడం కూడా ఈ దేశంలో అవసరం అని నమ్మా. దాంతోపాటు సెక్యులర్ కంట్రీ అని చెప్పి మైనారిటీ అప్పీజ్మెంట్ చేయడం నచ్చడంలా. అందరికీ ఒకే చట్టం, అందరికీ ఒకే న్యాయం చేయండి, మైనారిటీని తక్కువగా చూడమని ఎక్కడా చెప్పట్లేదే. మరీ ముఖ్యంగా మైనారిటీలు ఓట్ బ్యాంక్ ప్రయత్నిస్తున్న మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారు బీజేపీతో పొత్తులో ఉన్నప్పటికీ జనసేనతో కలిసి అభ్యర్థిగా ఫరూక్ గారు నంద్యాల నుంచి పోటీ చేసి ఎమ్మెల్యే కావడంతో పాటు మంత్రి కూడా అయ్యారు కదా. ముస్లిం మైనారిటీల మీద వివక్ష ఏం లేదు. అంతేకాదు, ఈ వక్ఫ్ బోర్డు అనేది ఏ ఒక్క పేద ముస్లింకి 1 ఇంచు స్థలం, 1 గజం స్థలం ఇవ్వలేదు. ఇది ఎంత పెత్తందారీ పోకళ్ళతో ఉండడంతో పాటు ఏ రోజు ఎవరికి నోటీసులు వస్తాయో తెలియదు. ఈ మధ్య 16,000 గ్రామాలకు సంబంధించి మైసూరు దగ్గర ఒక్కరోజే నోటీస్ ఇచ్చారు. అలాగే ప్రతి మహానగరంలో ఉంది. అంటే వాల్యూస్ పెరిగిన తర్వాత ఇవన్నీ మా పరిధిలో ఉన్నాయంటే, సో ఇంకా లోకల్ పాలిటిక్స్ వద్దు, నేషనల్ పాలిటిక్స్లో యాక్టివ్గా ఉందామని ఫిక్స్ అయ్యారా నేషనల్ స్పోక్స్ పర్సన్ కాబట్టి? సార్, నేను నేషనల్ స్పోక్స్ పర్సన్గా వైఎస్ఆర్సీపీలో ఉన్నాను, కాంగ్రెస్లోనూ ఉన్నాను. ఈరోజు ఇక్కడ సాధారణమైన సభ్యుడిగా ఉన్నాను. నాకు ఏ డిజిగ్నేషన్ ఇచ్చినా పర్లేదు. బీజేపీ సభ్యుడిగా సంఘ్ యొక్క ఆలోచనతో ప్రచారం చేసేవాళ్ళని ప్రచారక్ అంటారు. ఓకే, సౌత్ ఫేస్ ఒక్క నిమిషం సార్. సంఘ్ యొక్క ఆలోచనతో ప్రచారం చేసేవాళ్ళని ప్రచారక్ అంటారు. బీజేపీ యొక్క రాజకీయ సిద్ధాంతం చూస్తూ బీజేపీ యొక్క ప్రచారక్గా, అంటే రెండింటినీ సమన్వయంలోకి తీసుకొని ప్రచారంగా ఏదైతే నేను ప్రజల్లోకి, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో కావచ్చు లేకపోతే ఏ స్టేట్లో అయినా నాకు చెప్పే బాధ్యతను బట్టి, వాళ్ళు ఇచ్చే అసైన్మెంట్ని బట్టి నేను మాట్లాడే లాంగ్వేజ్ కమాండ్తో పాటు బాగా జనంలోకి పంప్ చేయాలనేది నా ఆలోచన. సౌత్ ఫేస్గా పవన్ కళ్యాణ్ గారు వర్కౌట్ అవుతుందా? సౌత్ ఫేస్ కంటే సార్ ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఆల్రెడీ వర్కౌట్ అయింది కాబట్టే కూటమి అధికారంలో ఉంది, చాలా బలీయమైన మెజారిటీతో ఉంది. బీజేపీ, జనసేన, తెలుగుదేశం పార్టీ కలిసే ఉన్నాయి, కలిసే ఉంటాయని నేను నమ్ముతున్నా. అది ఆంధ్రప్రదేశ్ వరకు అండి. సౌత్లో అంతా తెలుగుదేశం పార్టీ ఎందుకు ఉంటుంది వీళ్ళతోటి? బీజేపీ పవన్ కళ్యాణ్ గారు ఫేస్తో సౌత్లో బాగా వేయాలని చూస్తుంది, సక్సెస్ కొట్టాలని. తప్పే ఉంది సార్, వర్కౌట్ అవుతుందా? తప్పే ఉంది. హీజ్ ఏ చరిస్మాటిక్ పర్సన్. అన్ని రాష్ట్రాల్లో ఐడెంటిటీ ఉంది.
ఐడెంటిటీ ఉన్న పవన్ కళ్యాణ్ గారిని సనాతన ధర్మం గురించి హిందూ సాంప్రదాయాల గురించే కాకుండా అన్యాయం ఏం జరిగినా మాట్లాడమన్నారు. ఆయన మాట్లాడుతున్నారు. రేపటి రోజున ఆయన్ని సౌత్ మొత్తం ఏంటి సార్, ఇప్పుడు ఢిల్లీలో ప్రచారానికి వెళ్ళారు, మరి మహారాష్ట్రలో ప్రచారానికి వెళ్ళారు, మరి పక్క రాష్ట్రాల్లో కూడా ఆయన సేవలు తీసుకుంటున్నారు. బీజేపీ చెప్తే ఆయన చేస్తున్నారు. ఎన్డీఏ అలయన్స్లో పార్ట్నర్గా ఉన్నారు. ఆయన సర్వీసెస్ ఎన్డీఏ ఉపయోగించుకోవడంలో ఎటువంటి తప్పు లేదు. ఖచ్చితంగా కూడా ఆ కోణంలో ముందడుగే పడుతుంది. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారి చరిష్మా బీజేపీకి కలిసి వచ్చే అంశం. అలాగే చక్కటి సమన్వయంతో తెలుగుదేశం పార్టీతో వెళ్తున్నారు. అటు నారా లోకేష్ గారి గురించి కానీ పవన్ కళ్యాణ్ గారి గురించి కానీ రకరకాల మీడియాలో యూట్యూబ్ ఛానల్స్లో తమ్నైల్స్ పెట్టి కన్ఫ్యూజ్ చేయొచ్చే కానీ అంత తేలిగ్గా కూటమి ఏమీ ఒకరినొకరు విడిపోరు. ఖచ్చితంగా కూటమి ధర్మాన్ని గురించి ఇంకొక మాట చెప్పాలి. బీజేపీ ఎప్పుడు కూడా కూటమిలో ఉన్న పార్టీల్ని మాకు వద్దు అని మద్దతు ఏ రోజు ఉపసంహరించుకోలేదు, సపరేట్ కాలేదు. మీరు చూడండి, అకాలీదళ్ దానంతట అదే విడిపోయింది. అలాగే ఉద్ధవ్ ఠాక్రే గారు తనంతట తను బయటకు వెళ్ళారే కానీ ఉద్ధవ్ ఠాక్రేని బీజేపీ వద్దనుకోలేదు. అలాగే వేరే రాష్ట్రాల్లో ముఖ్యంగా నితీష్ కుమార్ గారు కూడా బీజేపీని వద్దనుకో కాసేపు ఇటు ఉన్నారు. బీజేపీ వద్దనుకోదు కానీ ఎవరు పక్కన ఉన్నా వాళ్ళు మింగేస్తుందని కదా. మింగటం వేరు, పెరగటం వేరు. ఇక్కడ చిన్న డిఫరెన్స్ గమనించండి. 3 విడివిడిగా ఉన్న పార్టీలు, 2 విడివిడిగా ఉన్న పార్టీలు ఏ పార్టీ సిద్ధాంతం నచ్చి ఆ పార్టీలోకి వస్తానంటే కాదనకూడదు. మీరు ఎప్పటికీ అంతే ఉండమని చెప్పడం కరెక్ట్ కాదు. ప్రజాస్వామ్యంలో అది కరెక్ట్ అయిన పద్ధతి కాదు. ఎవరికి వాళ్ళు ఎస్టాబ్లిష్ అయినప్పుడు కాసిన సీట్లు పెంచమని అడగచ్చు, కాసిన సీట్లు తగ్గించుకోనవచ్చు, ఒకరితో ఒకరు సమన్వయంలో ముందడుగు వేయచ్చు. ఈరోజు బీజేపీని కాదనుకున్న ఆ రోజున ఉన్న తెలుగుదేశం పార్టీ, జనసేన మళ్ళీ బీజేపీతో జతకట్టి గొప్ప విజయాన్ని సాధించాయి. 1+1+ అయ్యి ఇప్పుడు 1, 2, 3గా ఉన్న ముగ్గురు కూడా ఒకటయ్యి జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించారు కదా. అదేవిధంగా ఈరోజు కూడా నితీష్ కుమార్ గారు వద్దనుకొని వెళ్ళారు, మళ్ళీ వెనక్కి వచ్చారు కదా. ఖచ్చితంగా కూడా బీజేపీ యొక్క ప్రాధాన్యత ఈ దేశం మీద ఉంది. ఈ రోజున భారతదేశంలో ఉన్న లడాక్ వదిలేస్తే 28 రాష్ట్రాలు, 28 రాష్ట్రాల్లో 16 రాష్ట్రాల్లో బీజేపీ స్వయంగా అధికారంలో ఉంది. 6 రాష్ట్రాల్లో కూటమి పార్టీలతో అధికారంలో ఉంది. అంటే ఎన్నైనాయి సార్? 22 రాష్ట్రాలు అయినాయి. 28 రాష్ట్రాల్లో 22 రాష్ట్రాల్లో ఉన్న పార్టీలో నేను చేరా. 13 జిల్లాల పార్టీ రాజకీయం కన్నా ఇక్కడ తిట్లు, శాపనార్థాలు, లేకపోతే ఊరికే సర్క్యులేషన్ కోసం మనం మాట్లాడుకునే అంశాలు ఇవి కాకుండా దేశం యొక్క విశాల పరిధిని, విశాలమైన బీజేపీ యొక్క ఆలోచనని, ఆ సిద్ధాంతాలని ప్రాతిపదికగా తీసుకొని ప్రచారకర్తగా ముందుకెళ్తా. ఇంకొక అంశం, తిట్లు అనే అంశం మీరే లేవనెత్తారు కాబట్టి ఆ తిట్లు కూడా చేటు చేసినాయా వైసీపీకి? తిట్లు రాసిస్తారు కాదు సార్, నిజంగా రాసిస్తారండి? ఎస్ సార్. ఏంటి ఈ రకంగా తిట్టాలని? పేరు నాని గారన్నా, లేకపోతే ఈ వంశీ అన్న, కొడాల నాని గారన్నా స్క్రిప్ట్ అది? రోజా గారు కానీ ఎవరు ఏం మాట్లాడిన వైఎస్ఆర్సీపీలో 85% 90% స్క్రిప్ట్, యాడ్ ఆన్ వచ్చి 10% ఉంటుంది, లేదా 15% ఉండొచ్చు. అది కూడా నాయకుడి మెప్పు కోసమో లేకపోతే ఆ ఇచ్చిన మీడియా సూపర్విజన్ చేసే వాళ్ళకి మెప్పు కోసమో కలిపిన మాటలు ఉంటాయి. కానీ స్క్రిప్ట్ 85 to 90% ఉన్నమాట వాస్తవం. కాబట్టి ఒక అధికార ప్రతినిధిగా నేను కూడా చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని, పవన్ కళ్యాణ్ గారిని ఏదైతే దూషణలు మేము చేసుంటామో వాటన్నిటికీ 99 వేదికగా కెమెరా ముందు ఏదైతే బహిరంగంగా ఆ ముగ్గురికి కూడా క్షమాపణ చెప్తున్నా. మరీ ముఖ్యంగా రాబోయే రోజుల్లో వాళ్ళని వ్యక్తిగతంగా కలిసి మీ గురించి నేను మాట్లాడిన మాటలు మీరు దయతలిచి అపాయింట్మెంట్ ఇస్తే మీరు పెద్ద మనసుతో తీసుకుంటారని ఆశిస్తూ నేరుగా కూడా క్షమాపణ చెప్తా. మీడియా ముందు చెప్తా, వ్యక్తిగతంగా కలిసి క్షమాపణ చెప్తా, వాళ్ళ అపాయింట్మెంట్ల కోసం కూడా ప్రయత్నం చేస్తా. నాలో ఈ మార్పు ఎందుకు రావాలంటే తిట్ల ద్వారా రాజకీయం చేయడం కరెక్ట్ కాదనే ఉద్దేశం. ఇప్పుడు కూడా ఈ పార్టీ నుంచి వచ్చేటప్పుడు ప్రెస్ మీట్ పెట్టినా, మరొకటి పెట్టినా, తిడితేనే రాజకీయం, తిడితేనే భవిష్యత్ అంటే తిట్ల ద్వారా, యాంటీ ఇన్కంబెన్సీ ద్వారా తిరిగి అధికారంలోకి రావని ఈ సిద్ధాంతం కరెక్ట్ కాదని నమ్మి బయట రావడం జరిగింది. ఒకటి, నన్ను హైడ్ చేయడంతో పాటు ఈ సిద్ధాంతం కరెక్ట్ కాదు. ఇప్పుడైనా కూడా చూడండి, వైఎస్ఆర్సీపీ నుంచి ప్రెస్ మీట్లు ఎవరు పెట్టినా, లేకపోతే మీరు ఎవరైనా డిబేట్లకు పిలిచినా, కొత్తగా వస్తున్న డిబేటర్లకి, మరీ ముఖ్యంగా వాళ్ళకి ఐడి కార్డు లేకపోయినా వాళ్ళు ఏదైతే గట్టిగా మాట్లాడుతున్నారో, ఇప్పటికీ పోరాడుతున్నారో వాళ్ళందరికీ నా అభినందనలు. కానీ వాళ్ళకి ఐడి కార్డు కూడా ఇవ్వకుండా వాళ్ళని వాడుకుంటున్న తీరుకి నేను వ్యతిరేకం. వల్లభనేని వంశీ అరెస్ట్ని ఏ రకంగా చూడాలండి? కక్ష సాధింపు చర్య, చేసిన తప్పులకు పశ్చాత్తాపం పడే పరిస్థితి కూడా కనిపించట్లేదు. అన్యాయంగా అరెస్ట్ చేశారు, నేల మీద పడుకోబెడుతున్నారు, ఆయనకి ప్రాణహాని ఉంది అని చెప్పి వాళ్ళ శ్రీమతి గారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సార్ ఈరోజు అనేక మంది జైలుకి వెళ్ళారు, సోషల్ మీడియా ద్వారా కానీ, లేకపోతే వల్లభనేని వంశీ గారు కానీ, లేకపోతే ఎవరు కానీ. నోరు మంచి అయితే ఊరు మంచి అన్నారు.
మన నోరు ఏ విధంగా తిడుతుందో అదే మన పళ్ళు రాళ్ళు కొడుతుంది. అదే నోటితో 4 మంచి మాటలు పెడితే 4 ముద్దలు అన్నం పెడుతుంది. అలాంటిది కాకుండా ఎవరినో మెప్పించడానికో రాసిన స్క్రిప్ట్లో, లేకపోతే ముందుకు వెళ్ళిపోవాలి, 3-4 దాటుకొని మరీ మంత్రి పదవులు పొందాలి, లేకపోతే ఒక స్థాయికి వెళ్ళాలంటే తిట్లే ప్రాతిపదికగానో, లేకపోతే వాటిని అస్త్రంగా ఎంచుకున్న వాళ్ళకి పనిష్మెంట్లు పడుతున్నాయి. అక్రమం సక్రమం అనేది ఏమీ మనం నిర్ధారించలేం. చట్టం ప్రకారం సెక్షన్స్ ఏం చెప్తున్నాయో దాని ప్రకారం ముందడుగు చర్యలు ఏవైతే ఉంటాయో అవి ఖచ్చితంగా చేస్తారు. వాటిని కోర్టులో ఛాలెంజ్ చేస్తారు, సదరు జడ్జీలు నిర్ణయిస్తారు. కాబట్టి ఖచ్చితంగా కూడా నేను అందరికీ చెప్పేది ఒకటే, ఇప్పటికైనా తిట్ల రాజకీయం మానేయండి, కార్యకర్తల్ని కూడగట్టుకోండి, కార్యకర్తల ద్వారా పనిచేయండి, కార్యకర్తలకు విలువ ఇవ్వండి. మొన్న జగన్ గారు ఒక మాట అన్నారు, ఈసారి అధికారంలోకి వస్తే కార్యకర్తల్ని నేను చూసుకుంటా, ఈసారి జరిగింది పొరపాటు. కరెక్ట్, మంచి మాట చెప్పారు, అప్రిషియేటెడ్, ఎవ్రీబడి ఈజ్ అప్రిషియేటింగ్ దట్ వర్డ్స్. కానీ మీ కార్యకర్తలు ఎవరో మీకు తెలుసా సార్? అరే మీ కార్యకర్తలు ఎవరో మీకు తెలుసా అని ఎందుకు అడుగుతున్నానంటే, కార్యకర్తలు అందరు గొంతుకున్నాయి నేను అడుగుతున్నా. ఇది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికే వర్తిస్తుంది. ఎందుకు అడగాల్సి వస్తుందంటే, తిరిగి చూసుకుంటా అన్న రోజు మీ కార్యకర్తలకు ఎవరికి ఐడి కార్డు లేవు, మీ క్రియాశీలక సభ్యత్వం ఉన్నవాళ్ళు ఎవరో అసలు మీకు సభ్యత్వమే చేయలేదు. 14 ఏళ్ళు సభ్యత్వం చేయకుండా పార్టీని నడపడం అనేది అన్యాయం. వాళ్ళందరిలో పలానా పని చేసా, పలానా నియోజకవర్గం, పలానా మండలం అంటే ఆ రోజు కూడా ఈ కోర్టులు, ఈ కోటరీ పెద్దలు ఈ 10 మందిని మీ ముందు ప్రొజెక్ట్ చేస్తే ఆ 10 మందికే 10 రూపాయలు సాయం చేయొచ్చు, లేదా ఒక 4 పదవులు ఇవ్వచ్చు. కానీ న్యాయంగా నిజంగా కష్టపడ్డ వాళ్ళని మీరు డైరెక్ట్గా ఐడెంటిఫై చేయాలంటే ఇలాంటి వాటికి ఐప్యాక్ని ఉపయోగించుకోవచ్చు, ఐప్యాక్ని మార్కెటింగ్ ఉపయోగించుకోవచ్చు. కార్యకర్తల్ని నిర్లక్ష్యం చేసి ఐప్యాక్ లాంటి వాళ్ళని ముందుకు పెడితే నాయకుల్లో మనోధైర్యం సన్నగిలుతుంది. ఈ మాట ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, మార్చిలో మళ్ళీ ఐప్యాక్ వచ్చే అవకాశం ఉందని అంటున్నారు, అది వాళ్ళ ఇష్టం. కానీ నేననేది ఏంటంటే, కార్యకర్తల్ని గుర్తించండి. ముఖ్యంగా డిబేట్లకు వచ్చే వాళ్ళు కూడా ఐడి కార్డులు ఇవ్వండి. ముఖ్యంగా మీరు కేంద్ర పార్టీ కార్యాలయం పేరుతో ఏదైతే ఆర్డర్స్ వేస్తున్నారో కనీసం ఎవరో ఒకరు సంబంధిత వ్యక్తితో సంతకం పెట్టించి ఆ లెటర్ రిలీజ్ చేయండి. ఇదంతా కూడా అమర్యాదగా ఉంది. ఏ రోజైనా కూడా ఎంత పారదర్శకంగా చేస్తే అంత బాగా జనంలో రాణిస్తారు. ఇది నేను చెప్పే సూచన. అంటే బయటకు వచ్చిన వైఎస్ఆర్సీపీకి సూచనలు ఇస్తారా? నేను ఎందుకు ఇస్తున్నానో తెలుసా సార్? ఈ పద్ధతిలో 2 అంశాలు ఉన్నాయి. ఒకటి, వాళ్ళు మారితే వాళ్ళ పార్టీ బాగుంటుంది. వాళ్ళ పార్టీ మారకుండా ఈ కోర్టులు ఎటు చూసుకుంటున్నారు. కాబట్టి ఏ కార్యకర్తకి గుర్తింపు లేకపోయినా వాళ్ళందరినీ బీజేపీలోకి రమ్మని నేను మీడియా ముఖంగా ఆహ్వానిస్తున్నాను. నేను పిలుపునిస్తున్నాను సార్. వైఎస్ఆర్సీపీలో మీకు అమర్యాద జరిగినా, మీకు గుర్తింపు లేకపోయినా, మీకు ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడినా మీకు రక్షణగా బీజేపీ ఉంది. దేశాన్ని ఏలుతున్న నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారు మిమ్మల్ని చూసుకుంటారు. భవిష్యత్తు ఉంటుంది. 16 రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న పార్టీ, 16 రాష్ట్రాల్లో అధికారంలో ఉండడంతో పాటు మరో 6 రాష్ట్రాల్లో ఏదైతే ఉందో మోడీ గారి గ్యారంటీ కోసం మీరందరూ కూడా మోడీ గారి సైన్యంలోకి రండి, బీజేపీకి రండి అని పిలుపునిస్తున్నా. రవిచంద్ర రెడ్డి గారు, సూటిగా స్ట్రైట్గా మీకున్న ఇన్నాళ్ళు ఆ వైఎస్ఆర్సీపీ ట్రావెల్ పరిచయంలో తెలుగుదేశం పార్టీ కానివ్వండి, జనసేనతో కానీ వైసీపీ నేతలకు ఉన్న విభేదాల నేపథ్యంలో ఎవరెవరు ఇంకా అరెస్ట్ అయ్యే అవకాశం ఉంటుంది? వల్లభనేని వంశీ అరెస్ట్ అయ్యారు. మీకున్న ఎవరెవరైతే అతిగా నోరు పారేసుకున్నారో, ఎవరెవరి మీద అయితే సెక్షన్స్ ఖచ్చితంగా ఫ్రేమ్ అవుతాయి, అంటే ఫ్రేమ్ అంటే పనిగట్టుకొని ఫ్రేమ్ చేయడం కాదు, ఉన్న కేసులు అవినీతి ఉంది. పేర్లు నేను చెప్పదలుచుకోలేదు సార్, పేర్లు ఐ డోంట్ వాంట్ మెన్షన్. సో ఎవరైతే తిట్టారో, ఎవరైతే అసభ్యకరంగా జుగుప్సాకరంగా ప్రవర్తించారో, ఎవరైతే అవినీతి చేశారో, ఎవరైతే స్కాముల్లో ఇన్వాల్వ్ అయ్యారో వాళ్ళందరూ లైన్ కడతారు సార్. ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి కూడా జైలు జీవితం రుచి చూపిస్తారు ఈ కూటమిలో ఉన్న 3 పార్టీల పెద్దలని నా నమ్మకం. ముగ్గురు ఒకే మాట మీద ఉన్నారు ఈ విషయంలో. రెడ్ బుక్ అనేట్టు అంటారు. రెడ్ బుక్ అంటే తప్పు చేయకుండా ఉన్నవాడికి కానీ శిక్షిస్తే రెడ్ బుక్కే. తప్పు చేయలేదని కోర్టులు నిర్ధారిస్తే అది రెడ్ బుక్కే, తప్పే. కానీ అది తప్పు జరిగిందని జడ్జి గారు నిర్ధారిస్తే మీరేమో ఆ విధంగా అన్వయించి తప్పించుకోలేరు కదా. ఎవరైతే అతిగా నోరు పారేసుకున్నారో, ఎవరైతే అవినీతి కేసుల్లో ఉన్నారో ఖచ్చితంగా మీ మీద ఏదైతే చట్టపరంగా చర్యలు తీసుకోవచ్చో ఆ అంశాలకు సంబంధించి మీరు బుక్ అయితే, మీరు దాన్ని రెడ్ బుక్ అనుకుంటే అది మీ యొక్క ఆలోచన కావచ్చు, కానీ జనాలు ఎవరు మెచ్చరు, న్యాయస్థానాలు మీకు అనుకూలంగా మాట్లాడవు. ఎందుకంటే తప్పు చేసుంటే, సాక్ష్యాలు ఉంటే పనిష్మెంట్కి రెడీగా ఉండండి. థ్యాంక్ యూ సో మచ్ రవిచంద్ర రెడ్డి గారు. ఇది రవిచంద్ర రెడ్డి గారితో ఈనాటి ర్యాపిడ్ ఫైర్. మరో కథతో మరో ర్యాపిడ్ ఫైర్ కలుద్దాం. స్టే ట్యూన్ టు 99 న్యూస్.